విల్ బి ఇంట్రెస్టెడ్ టు ప్లస్ V1 మనము ప్రశ్నించడానికి మన సంభాషణలో ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించాలి అనేటువంటి విషయాల గురించి చర్చించుకుందాం. చూడండి, ఇంతకు ముందు పార్ట్ 43లో మనము విల్ బి ఇంట్రెస్టెడ్ టు ప్లస్ V1 మనకు పలానా పని చేయడంలో ఆసక్తి ఉంటుంది, వోంట్ బి ఇంట్రెస్టెడ్ టు ప్లస్ V1 పలానా పని చేయడంలో నాకు ఆసక్తిగా ఉండదు భవిష్యత్తులో అని వివరించడానికి ఏ విధంగా మనం వాక్యాలు తయారు చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనము ఏ విధంగా ప్రశ్నిస్తూ సంభాషణ మనం కొనసాగించవచ్చు అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, అతనికి రేపు పరీక్ష రాయడం అంటే ఆసక్తి ఉంటుందా, పరీక్ష రాయడంలో అతను ఆసక్తి చూపుతాడా రేపు అనేటువంటి విషయాన్ని గురించి మీరు అడగదలుచుకున్నారు. విల్ యూ బి ఇంట్రెస్టెడ్ టు రైట్ ఎగ్జామ్ టుమారో అని అడగండి. విల్ యూ బి ఇంట్రెస్టెడ్, విల్ యూ బి ఇంట్రెస్టెడ్ టు రైట్ ఎగ్జామ్ టుమారో, టు రైట్ ఎగ్జామ్ టుమారో, రేపు పరీక్ష రాయడానికి మీరు ఆసక్తి చూపుతారా? ఇప్పుడు ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. అతను మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగితే విల్ యూ బి ఇంట్రెస్టెడ్ టు రైట్ ఎగ్జామ్ టుమారో, మీకు ఆసక్తి ఉంటే రేపు ఎగ్జామ్ రాయడానికి ఎస్ ఐ విల్ బి ఇంట్రెస్టెడ్ టు రైట్ ఎగ్జామ్ అని చెప్పొచ్చు. లేదా మీరు రేపు పరీక్ష రాయడానికి ఆసక్తి ఉండకపోవచ్చు, ఐ వోంట్ బి ఇంట్రెస్టెడ్ టు రైట్ ఎగ్జామ్ అనేసి మీరు చెప్పొచ్చు అనమాట. దాని గురించి 43rd పార్ట్లో మనం చెప్పుకున్నాం. తర్వాత ఎప్పుడు మీరు ఆడడానికి ఆసక్తి చూపుతారు అనేసి మీరు అడగాలనుకోండి, వెన్ ఉపయోగించండి. వెన్ విల్ యూ బి ఇంట్రెస్టెడ్, సేమ్ స్ట్రక్చరే చూడండి. వెన్ విల్ యూ బి ఇంట్రెస్టెడ్ టు ప్లే గేమ్స్, ఆటలు ఆడడంలో మీరు ఎప్పుడు ఆసక్తి చూపుతారు భవిష్యత్తులో? మిమ్మల్ని అడిగితే ఐ విల్ బి ఇంట్రెస్టెడ్ టు ప్లే గేమ్స్ ఆన్ సండేస్, ఆన్ నెక్స్ట్ సండే, రేపు వచ్చే ఆదివారము నాకు ఆటలు ఆడడంలో ఆసక్తి ఉండబోతుంది అనేసి మీరు చెప్పొచ్చు అనమాట. ఇది ఇన్ఫర్మేషన్ కోసం. వెన్ విల్ యూ బి ఇంట్రెస్టెడ్ టు ప్లే గేమ్స్ కమింగ్ సండే అనేసి మీరు చెప్పొచ్చు అనమాట. తర్వాత ఇంకొక సందర్భం, ఇది సందర్భం ఒకటి, తర్వాత సందర్భం రెండు. సందర్భం, మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు మీ బ్రదర్ గురించి. విల్ హీ బి ఇంట్రెస్టెడ్ టు గో టు KGF టుమారో, రేపు అతడు KGF పోవడానికి ఆసక్తి చూపుతాడా అనేసి మీరు అడగాలనుకోండి, సేమ్ స్ట్రక్చర్ వాడి యూకు బదులుగా హీ వాడండి. విల్ హీ బదులు మై బ్రదర్ కూడా వాడచ్చు. విల్ మై బ్రదర్ బి అనేసి కూడా మీరు వాడచ్చు. విల్ హీ బి ఇంట్రెస్టెడ్ టు గో టు చెన్నై టుమారో, రేపు అతడు చెన్నైకి పోవడానికి ఆసక్తి చూపుతాడా? మిమ్మల్ని అడిగితే మీ బ్రదర్ గురించి ఎస్ మై బ్రదర్ విల్ బి ఇంట్రెస్టెడ్ టు గో టు చెన్నై, లేని పక్షంలో నో హీ వోంట్ బి ఇంట్రెస్టెడ్ టు గో టు చెన్నై. తర్వాత ఎందుకు అతను చెన్నైకి పోవడానికి ఆసక్తి చూపుతాడు రేపు అని అడగాలనుకోండి, వై ఉపయోగించండి. ఇక్కడ వెన్ ఉపయోగించాం ఎప్పుడు అని. ఇదే క్వశ్చన్ ముందు వై ఉపయోగించండి. వై విల్ హీ బి ఇంట్రెస్టెడ్ టు గో టు చెన్నై, సేమ్ క్వశ్చన్. వై మీరు ముందు రాసినట్లయితే ఎందుకు అతను ఆసక్తి చూపుతాడు చెన్నైకి పోవడానికి. టు బై బుక్స్, టు పర్చేస్ సంథింగ్, టు పర్చేస్ కంప్యూటర్. ఈ విధంగా సందర్భాన్ని బట్టి మీరు మాట్లాడచ్చు అనమాట. తర్వాత ఇంకొక సందర్భము, ఆమె గురించి మీ ఫ్రెండ్తో మీరు మాట్లాడుతున్నారు, ఒక రోజా గురించి. ఆమె రేపు నాట్యం చేయడానికి ఆసక్తి చూపుతుందా? సేమ్ స్ట్రక్చర్ వాడండి, యూ తీసేసి ఇష్యూ పెట్టండి. విల్ షీ బి ఇంట్రెస్టెడ్ టు సింగ్ సాంగ్స్ టుమారో,
టుమారో. మిమ్మల్ని అడిగితే ఎస్ షీ విల్ బి ఇంట్రెస్టెడ్ టు సింగ్ సాంగ్స్. తర్వాత రేపు ఆమె ఏ పని చేయడంలో ఆసక్తి చూపుతుందని మీరు అడగాలనుకోండి, వాట్ విల్ షీ బి ఇంట్రెస్టెడ్ టు డూ టుమారో. వాట్ విల్ షీ బి ఇంట్రెస్టెడ్, వాట్ విల్ షీ బి ఇంట్రెస్టెడ్ టు డూ, ఏమి చేయడంలో ఆమె ఆసక్తి చూపుతుంది అని అడగాలనుకోండి, వాట్ పెట్టండి. సేమ్ స్ట్రక్చర్, వాట్ విల్ షీ బి ఇంట్రెస్టెడ్ టు డూ. ఈ సింగ్ సాంగ్స్ తీసేయండి, షీ విల్ బి ఇంట్రెస్టెడ్ టు సింగ్ సాంగ్స్. ఎక్కడ ఆమె పాటలు పాడడానికి ఆసక్తి చూపుతుందని అడగాలనుకోండి, దీని ముందు వేర్ ఉపయోగించండి. వేర్ విల్ షీ బి ఇంట్రెస్టెడ్ టు సింగ్ సాంగ్స్, ఎక్కడ పాటలు పాడడానికి ఆసక్తి చూపుతుంది. తర్వాత సందర్భం 4, ఇక్కడ దే ఉపయోగిస్తాం. మీరు మీ బ్రదర్తో మాట్లాడుతున్నారు మీ పేరెంట్స్ గురించి, ఏమంటే రేపు వారు బెంగళూరు పోవడానికి ఆసక్తి చూపుతారా అనేసి మీరు అడగాలనుకోండి మీ బ్రదర్తో మీ పేరెంట్స్ గురించి, విల్ అవర్ పేరెంట్స్ బి ఇంట్రెస్టెడ్ టు గో టు బెంగళూరు. అవర్ పేరెంట్స్ బదులు దే వాడతాను. విల్ దే బి ఇంట్రెస్టెడ్ టు గో టు బెంగళూరు. రేపు మన పేరెంట్స్ లేదా వారు బెంగళూరు పోవడానికి ఆసక్తి చూపుతారా. మిమ్మల్ని అడిగితే మీ బ్రదరు, మీకు తెలిసినట్లయితే మీ పేరెంట్స్ రేపు బెంగళూరు పోవడానికి ఆసక్తి చూపుతారని, ఎస్ దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు గో టు బెంగళూరు, లేదా ఎస్తో మీరు ఆపేయచ్చు. లేదు వారు వెళ్ళడానికి ఆసక్తి చూపబోరు అనేసి మీకు తెలుసు అనేసి మీకు తెలిసినట్లయితే, దే వోంట్ బి ఇంట్రెస్టెడ్ టు గో టు బెంగళూరు అనే సమాధానం చెప్పొచ్చు అనమాట. ఎందుకు వారు బెంగళూరు పోవడానికి ఆసక్తి చూపుతారు అని అడగాలనుకోండి, వై ఉపయోగించండి. సేమ్ స్ట్రక్చర్, ఈ సేమ్ క్వశ్చన్ ముందర, వై విల్ దే బి ఇంట్రెస్టెడ్ టు గో టు బెంగళూరు. ఎందుకు దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు గో టు బెంగళూరు టు పర్చేస్ గోల్డ్, బంగారు కొనడానికి, టు సీ అవర్ రిలేటివ్స్, మన బంధువుల్ని చూడడానికి. తర్వాత ఎప్పుడు వారికి బెంగళూరు పోవడానికి ఆసక్తి చూపుతారు, ఎప్పుడు వారు అంటే మన పేరెంట్స్ బెంగళూరు పోవడానికి ఆసక్తి చూపుతారని అడగాలనుకోండి, వై బదులు వెన్ రాయండి. వెన్ విల్ దే బి ఇంట్రెస్టెడ్ టు గో టు బెంగళూరు రాయండి. మిమ్మల్ని అడిగితే మీ బ్రదరు, దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు గో టు బెంగళూరు టుమారో, రేపు అనేసి మీరు సమాధానం చెప్పచ్చు అన్నమాట. తర్వాత ఇంకొక సందర్భం తీసుకుంటాం. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్నే అడగాలనుకోండి, మీరు ఇక్కడికి రావడానికి ఎప్పుడు ఇష్టపడతారు, ఎప్పుడు ఇక్కడికి మీరు రావడానికి ఆసక్తి చూపుతారు అనేసి అడగాలనుకోండి. ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు, వెన్ విల్ యూ బి ఇంట్రెస్టెడ్ టు కమ్ హియర్. When will you be interested to come here. ఇక్కడికి రావడానికి మీరు ఎప్పుడు ఆసక్తి చూపుతారు, టు కమ్ హియర్. మిమ్మల్ని అడిగితే ఐ విల్ బి ఇంట్రెస్టెడ్ టు కమ్ టుమారో, రేపు నేను అక్కడికి రావడానికి ఆసక్తి చూపుతాను, ఇష్టపడతాను అనే సమాధానం చెప్పొచ్చు అనమాట. తర్వాత ఎందుకు మీరు ఇక్కడ రావడానికి ఆసక్తి చూపుతారో అని అడగాలనుకోండి, ఈ వెన్ బదులు వై ఉంచండి. వై విల్ యూ బి ఇంట్రెస్టెడ్ టు కమ్ హియర్, టు మీట్ యూ, టు టాక్ సమ్ పర్సనల్ థింగ్స్ విత్ యూ, కొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి నేను అక్కడికి రాబోతున్నాను. తర్వాత ఇంకొక సందర్భాన్ని మనం క్రియేట్ చేసుకుందాం. చూడండి, మీరు చదవడానికి ఆసక్తి చూపుతారా. విల్ యూ బి ఇంట్రెస్టెడ్ టు స్టడీ. Will you be interested to study. Will you be interested to study? మీరు ఆసక్తి చూపుతారా చదవడానికి. మిమ్మల్ని అడిగితే ఎస్ ఐ విల్ బి ఇంట్రెస్టెడ్ టు స్టడీ అంటే భవిష్యత్తులో అనమాట, రేపు. టుమారో విల్ యూ బి ఇంట్రెస్టెడ్ టు స్టడీ. ఎస్ ఐ విల్ బి ఇంట్రెస్టెడ్ టు స్టడీ. తర్వాత ఎప్పుడు మీరు ఆసక్తి చూపుతారు చదవడానికి అనేసి మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఇన్ఫర్మేషన్ కోసం వెన్ ఉపయోగించండి.
వెన్ విల్ యూ బి ఇంట్రెస్టెడ్ టు స్టడీ, ఎప్పుడు మీరు ఆసక్తి చూపుతారు. ఐ విల్ బి ఇంట్రెస్టెడ్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, రేపటి నుండి నేను ఆసక్తి చూపుతాను చదవడానికి. వై అన్నారు అనుకోండి, ఇంకొక క్వశ్చన్, వై విల్ యూ బి ఇంట్రెస్టెడ్ టు స్టడీ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్, బికాస్ టు స్టడీ న్యూ థింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్, కొత్త విషయాలు చదవడం అనేది చాలా ముఖ్యం కనుక. చూడండి, వై విల్ యూ బి ఇంట్రెస్టెడ్ టు స్టడీ, వెన్ విల్ యూ బి ఇంట్రెస్టెడ్ టు స్టడీ. ఈ విధంగా మనము ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్, వాట్, వెన్, వై, హౌ, ఇటువంటి అడ్వర్బ్స్ ఉపయోగించి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ మనం తయారు చేయొచ్చు అనమాట. ఈ విధంగా ప్రశ్నిస్తూ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మన సంభాషణలో మనం ముందుకెళ్ళినట్లయితే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన మంచి పట్టు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో కీప్ వాచింగ్ మై వీడియోస్, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.